ప్రతి ఒక్కరికి చిన్నప్పటి నుంచో కల ఉంటుంది. అంటే కొంతమంది పోలీస్ అవ్వాలనుకుంటారు, కొంతమంది డాక్టర్ అవ్వాలనుకుంటారు, కొంతమంది ఒక్కొక్కటి అవ్వాలనుకుంటారు. కానీ నేను నా చిన్నప్పటి నుంచి ఆర్మీ ఆఫీసర్ అవ్వాలనుకొని ప్రతిరోజు కలలు కంటూనే పడుకునేవాడిని. కానీ చాలా సంవత్సరాల తర్వాత నాకైతే ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది. ఇప్పుడు మన ఆర్మీ ఆఫీసర్స్ అయితే గనక కొంతమందిని టీంలోకి అయితే తీసుకోబోతున్నారంట. అది కూడా ఒక స్పెషల్ మిషన్ కోసం. ఓకే, నేనైతే ఫాస్ట్గా ఆర్మీ బేస్మెంట్ దగ్గరికి అయితే కనుక రీచ్ అవ్వాల్సి ఉంటుంది. ఎలా అయినా సరే ఫాస్ట్గా అక్కడికి వెళ్ళి నేను కూడా ఒక ఆర్మీ ఆఫీసర్స్గానే ఉండాలి. అది నా చిన్నప్పటి నుంచి ఉన్న కళ. ఇంతకీ మీరు మీ చిన్నప్పుడు ఏం అవ్వాలనుకున్నారు? ఒకవేళ ఇప్పుడు మీరు చిన్నప్పుడు అయినా సరే చెప్పండి, అసలు మీరు ఏం అవ్వాలనుకున్నారు అనేది. ఓకే, ఫైనల్గా మనమైతే ఆర్మీ బేస్మెంట్ దగ్గరికి అయితే వచ్చేసాము. మనం ఎంత బేగా వెళ్తే అంత మంచిది. ఆల్రెడీ లైన్ కూడా చాలా ఎక్కువ పెరిగిపోయిందనేసి ఈ పాటికే చాలా మంది అన్నారు. ఓకే, బేగా వెళ్ళాలి. ఇంతకీ గేట్స్ ఓపెన్ చేస్తున్నారా లేదా? ఇక్కడ కూడా ఎవరూ లేనట్టుకున్నారే. క్రౌడ్ ఎక్కువ పెరిగిపోవడం వల్ల మొత్తం అంతా లోపలికి వెళ్ళిపోయినట్టుకున్నారు. పైగా ఇక్కడ ఎవ్వరు కూడా లేరు. ఓకే, ఒకసారి మనం లోపలికి వెళ్ళాలంటే ఇటు నుంచి కాకుండా ఈ పక్క నుంచి ఏదో దారి ఉంది కదా, ఇటు నుంచి వెళ్ళిపోదాం. ఓకే, పర్ఫెక్ట్ టైంకి మనకి ఆలోచనలు బాగా వస్తూ ఉంటాయి. అది చెప్పానా ఈ పక్క నుంచి ఖచ్చితంగా దారి ఉంటుందనేసి. సారీ సార్, పక్క నుంచి వచ్చినందుకు ఏమనుకోకండి. ఓకే, ఫైనల్లీ మనమైతే వచ్చేసాము. ఇక్కడ లైన్ అన్నారు. ఓరి దేవుడో, ఏంట్రా బాబు ఎంతమంది వచ్చారా? కేవలం ఉన్నది ఒకే ఒక వేకెన్సీ, దానికోసం కూడా చూడండి ఎంతమంది వచ్చారో. అరే, లావుగా ఉండేవాళ్ళు కూడా వచ్చారే, చాలా మంది వచ్చారు. ఓకే ఓకే, ఆల్రెడీ అతను స్టార్ట్ కూడా చేసేసాడు కాబట్టి ఫాస్ట్గా అక్కడికి వెళ్ళి అసలు ఏం చెప్తున్నారు అనేది వినాలి. ఓకే, ఫైనల్గా వచ్చేసాం గాయస్. మీరందరూ నా కోసం ప్రేయర్ చేయండి. ఎలా అయినా సరే మనం ఆర్మీ ఆఫీసర్గా ఇందులో సెలెక్ట్ అవ్వాలనేసి. సెలెక్ట్ అయితే ఖచ్చితంగా నేను చాలా సంతోషిస్తాను. చూద్దాం. ఆర్మీ ఆఫీసర్ అవ్వాలంటే ప్రతి ఒక్కరికి అవకాశం అనేది రావాలి. మీకు ఈ రోజు అవకాశం వచ్చింది కాబట్టి దీన్ని మీరు ఖచ్చితంగా నిలబెట్టుకుంటేనే ఆర్మీ ఆఫీసర్ అవ్వగలరు. ఇంతకీ మీరెందుకు ఆర్మీ ఆఫీసర్ అవ్వాలనుకున్నారో ఇలా నా దగ్గరికి వచ్చి ఒకసారి ఒక్కొక్కరుగా చెప్తూ ఉండాలి. అర్థమైందా? ప్రతి ఒక్కరు వచ్చారు. ముసలుల దగ్గర నుంచి స్టార్ట్ చేసి పొడిచోల వరకు ప్రతి ఒక్కరు ఆర్మీ ఆఫీసర్ అవ్వాలనేసి వచ్చారు. కానీ మీలో ఒక్కరు మాత్రమే ఆర్మీ ఆఫీసర్ గా మారగలరు. అర్థమవుతుందా? ఇది చెయ్యాలంటే మీరు చాలా వదులుకోవాల్సి ఉంటుంది. మీ లైఫ్ మీద మీకు నమ్మకం వదిలేవాలి. మీ లైఫ్ అంటే మీకు చిరాకు రావాలి. ఆ విధంగా ఉండే వాళ్ళని మాత్రమే మేము ఆర్మీ ఆఫీసర్స్ లోకి తీసుకుంటాము. కానీ ఇప్పుడు తీసుకునే వాళ్ళలో మేమైతే మాత్రం ఒక మిషన్ కోసం తీసుకుంటున్నాం. దానిలో వాళ్ళ ప్రాణాలు పోయినా సరే మాకు ఎటువంటి సంబంధం లేదు. దీనికోసమైతే మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు చెప్పు, అసలు నువ్వు ఎందుకని ఆర్మీ ఆఫీసర్ అవ్వాలనుకున్నావో కొద్దిగా అర్థమయ్యేటట్టు అందరికీ చెప్పు. ఈ మధ్యన మా ఆవిడతో నేను అసలు పడలేకపోతున్నాను. అందుకోసమే ఆర్మీ ఆఫీసర్ గా జాయిన్ అయ్యి ఇంకా ఇక్కడే ఉండిపోదామని, సరిహద్దులో నేను కూడా దేశానికి సేవ్ చేద్దామనేసి ఇక్కడికి వచ్చాను. ఇంటికి వెళ్ళానంటే నా ఆవిడతో టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. దానికి విడాకులు ఇచ్చేసి ఇక్కడికి వచ్చేసాను సార్. నన్ను ఆర్మీ ఆఫీసర్ గా తీసుకోండి. ఇక మీదట నేను ఇక్కడే ఉండి మన దేశానికి సేవ్ చేస్తాను. ఒక గొప్ప సోల్జర్ అవుతాను. చూసారా, ఇలాంటి వాళ్ళకి ఇక్కడ చోటు లేదు. ఇంట్లో ఆవిడికేం చేసింది, మా పిల్లలు వెళ్ళిపోమన్నారు అనేసి ఇక్కడికి వచ్చి ఎవరన్నా ఇలాంటివి చెప్పారంటే అస్సలు బాగోదు. పెద్దయినా, ఇందుకీ నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? అసలు నీకు లాంటి వాళ్ళని తీసుకోమని మేము తెలుసు కదా. అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? నాకు లాంటి వాళ్ళని తీసుకోరని తెలుసు బాబు. కాకపోతే ఒకసారి నేను చెప్పేది విను. నేను చిన్నప్పుడు పోలీస్ ఆఫీసర్ అవ్వాలి అనుకున్నాను. అది జరగలేదు. కానీ ఇప్పుడు ఆర్మీ ఆఫీసర్గా నాకు అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా అవ్వాలి కదా. పైగా నా దేశానికి సేవ చెయ్యాలని ఎన్నో కలలు కన్నాను. నా ప్రాణం విడిచేది నా దేశం కోసమే అనేసి చిన్నప్పుడే అనుకున్నాను బాబు. నీ స్పిరిట్ నాకు బాగా నచ్చింది పెద్దాయనా. చూశారు కదా, ఇలాగా ప్రాణాల మీద ఆశ లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే రావచ్చు. కానీ ఇంట్లో మా ఆవిడి గంటేసిందని వచ్చిన వాళ్ళు ఎవ్వరికి ఇక్కడ అవకాశం ఉండదు. అర్థమవుతుందా? అరే, మీరేంట్రా కింద కేజీ పొట్టేసుకొని వచ్చారు? మీరెలాగా ఆర్మీ ఆఫీసర్ అవుదాం అనుకున్నారు? ముందు మీరు మీ ఒంట్లో ఉన్న కొవ్వు మొత్తాన్ని తగ్గించాలి. ఆ తగ్గించిన తర్వాత వస్తేనే మీకు ఛాన్స్ ఉంటుంది. అంతేగాని ఎంత లడ్డంగా ఉండి ఇక్కడికి వచ్చి ఆర్మీ ఆఫీసర్ అయిపోతానంటే ఎలా కుదురుతుంది? అరే,
మీ ముఖం చూసావా ఎంతుందో, బస్తాడు ముఖం ఉందిరా నీకు. ఏంది సారు అలా మాట్లాడుతున్నావా? నా మొఖం ఎంత ఉంటాయట? నేను ఆర్మీ ఆఫీసర్ గా జాయిన్ అవ్వాలనుకున్నానంతే. నా పొట్ట కోసం మాట్లాడక, ఎంతో కష్టపడి పెంచిన పొట్ట ఇది. ఇప్పుడు తగ్గించామంటే ఎలా తగ్గిస్తామో? నాకు కొద్దిగా సమయం ఇయ్యాలి కదా. అయినా సమయం ఇవ్వకుండా తగ్గించమంటే ఎలా తగ్గించేస్తారబ్బా? ఎంత పొట్ట కష్టపడి చిన్నప్పటి నుంచి పెంచాను. ఇంకొక క్షణం నా ముందున్నారంటే ఏం చేస్తానో కూడా నాకే తెలీదు పోండి. ఓకే, ఫైనల్ గా నువ్వు ఒక్కడవే మిగిలావు. ఓకే, వాళ్ళు ముగ్గురు సెలెక్ట్ అయ్యారు అండ్ అలాగే ఆ తాతగారు కూడా సెలెక్ట్ అయ్యారు. అంటే ఇప్పుడు వాళ్ళ ముగ్గురులో నువ్వు కూడా యాడ్ అవ్వబోతున్నావు. కానీ అంతకన్నా ముందు నువ్వు ఎందుకు ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నావు అనేది క్లారిటీ ఇవ్వు. సార్, నా పేరు లిఖిత్. నేను చిన్నప్పటి నుంచి ఆర్మీ ఆఫీసర్ అవ్వాలనేసి కలలుగన్నాను. అంటే చిన్నప్పటి నుంచి నేను ప్రయత్నించాను. కాకపోతే నా హైట్ సరిపోలేదనేసి ఒకసారి నన్ను తీసుకోలేదు. అదే కాకుండా నేను ఎన్నోసార్లు ప్రయత్నించాను. ఎన్నిసార్లు ప్రయత్నించినా సరే విఫలమయ్యాను తప్పించి ఎప్పుడు సక్సెస్ అవ్వలేదు. కానీ ఈసారి హైట్తో కూడా పని లేదు అన్నారు కాబట్టి నాకైతే చాలా సంతోషం వేసింది. ఎలా అయినా సరే ఒక్కరోజన్నా మన ఆర్మీ ఆఫీసర్గా వర్క్ చేయాలనేసి నా కల. మన దేశానికి ఒక్కరోజు సేవ చేసినా సరే నేను చాలా సంతోషిస్తాను. సార్, దయచేసి నాకు ఈ అవకాశాన్ని ఇవ్వండి ప్లీజ్. మీ నలుగురికి ఇప్పుడు నేనైతే గనక పుష్అప్ల కాంపిటీషన్ అయితే పెట్టబోతున్నాను. మీలో ఒక్కరు మాత్రమే ఎలిమినేట్ అవబోతున్నారు. ముగ్గురు నెక్స్ట్ రౌండ్ లోకి క్వాలిఫై అవబోతున్నారు. మీకు ముందే తెలుసు కదా, మీ నలుగురులోంచి కేవలం నేను ఒక్కళ్ళు మాత్రమే తీసుకుంటాననేసి. ఆ పెద్ద ఆయన కోసం పక్కన పెట్టండి, మీకోసం ఆలోచించండి. కేవలం నేను ఒక్కళ్ళు మాత్రమే ఇప్పుడు ఎలిమినేట్ చేయబోతున్నాను. ఎవరైతే ముందుగా పుష్అప్ ఆపి పైకి లెగిసిపోతారో వాళ్ళైతే గనక ఎలిమినేట్ అయిపోయినట్టే. ఎవరైతే లాస్ట్ వరకు పుష్అప్స్ చేస్తూ ఉంటారో వాళ్ళ ముగ్గురు క్వాలిఫై అయినట్టే. అర్థమైంది కదా? ఇంకా మొదలు పెట్టండి. ఓకే, మొత్తం అందరూ చాలా అంటే చాలా హుషారుగా చేస్తున్నారు. హుషారుగా చేయడం కాదు, ఎక్కువసేపు చేయడం కావాలి. వీళ్ళకి నేను ఇన్ని పుష్అప్లు అన్ని పుష్అప్లు చేయండి అని చెప్పలేదు. కానీ వీళ్ళు చాలా ఫాస్ట్ గా చేస్తున్నారు. వీళ్ళ నిమిషానికి 10 పుష్అప్లు కొట్టినా నాకు ప్రాబ్లం లేదు. బట్ కాకపోతే ఎక్కువసేపు ఎవరు పుష్అప్లు చేస్తారో వాళ్ళనే తీసుకుంటామని చెప్పాను. ఇక్కడ వీళ్ళ బ్రెయిన్ తో కూడా ఒక ఆట ఆడాం మనం. అది ఎవరైతే కరెక్ట్ గా అర్థం చేసుకొని ఎక్కువసేపు చేయాలని తక్కువ పుష్అప్లు చేస్తారో వాళ్ళు క్వాలిఫై అవుతారు. అరే, ఎందుకనేసి నేను ఎంతలా పుష్అప్లు చేస్తున్నాను? అని ఏం చెప్పారు? ఎక్కువసేపు ఎవరైతే పుష్అప్లు చేస్తారో వాళ్ళనైతే గనక మనం తీసుకుంటామనేసి అన్నారు. అలా చూసుకుంటే మనం నిమిషానికి 2 పుష్అప్లు కొట్టినా పర్లేదు. ఎక్కువ పుష్అప్లు కొట్టాలనైతే గనక అతను చెప్పలేదు. కాబట్టి మనమైతే నిమిషానికి కేవలం 2 పుష్అప్లు కొట్టి రిమైనింగ్ పుష్అప్స్ కి స్లోగా టైం తీసుకొని చేస్తే సరిపోతుంది. ముందుగా లెగిసిపోతే సరిపోతుంది ఎవరో ఒకరు. ఓకే బాయ్స్, రిలాక్స్. ఫైనల్ గా ఎతనైతే లెగిసిపోయాడు. నువ్వు కూడా చాలా సేపు చేసావు. సుమారుగా ఒక 5 నిమిషాల దాకా పుష్అప్లు చేయడం అంటే మాటలు కాదు. బాయ్స్ లెగండి, అందరూ లెగిసి నుంచోండి. ఇక మీరు నెక్స్ట్ రౌండ్ కి క్వాలిఫై అయ్యారు. చూడండి, మీరు నెక్స్ట్ రౌండ్ కి క్వాలిఫై అయ్యారు. కానీ నువ్వు క్వాలిఫై అవ్వలేదనేసి ఏం బాధపడక. ఇక్కడ దాకా వచ్చావంటేనే నేను చాలా కేపబిలిటీ ఉంది. మళ్ళీ ఇలాంటివి పెట్టినప్పుడు పాల్గో, అదవుతుందా? ఓకే, ఫైనల్ గా మీ ముగ్గురికి మరొక టెస్ట్ అయితే పెట్టబోతున్నాను. అంతకన్నా ముందు మీరందరూ నా వెనకతల రావాలి. నేను నెక్స్ట్ ఇచ్చేది చాలా కఠినంగా ఉండబోతుంది. కానీ అది ఎవరైతే చేస్తారో వాళ్ళని డైరెక్ట్ గా నేను ఆర్మీ ఆఫీసర్స్ గా తీసేసుకుంటాను. నాకు ఎక్కువ సమయం కూడా లేదు. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ జెట్ ని ఎవరైతే తోలగలరో వాళ్ళని అయితే గనక నేను నెక్స్ట్ మిషన్ కోసం అని ఆర్మీ ఆఫీసర్ గా తీసుకోబోతున్నాను. ఒకవేళ ముగ్గురు నడపలేకపోతే మీకోసం మళ్ళీ వేరే రౌండ్ పెట్టాల్సి ఉంటుంది. ఇదిగో నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీలో ఎవరన్నా జెట్ ని నడపగలరా? మీలో ఎవరైతే జెట్ ని నడుపుతారో వాళ్ళు డైరెక్ట్ గా క్వాలిఫై అయ్యి ఆర్మీ ఆఫీసర్ గా సెలెక్ట్ అవుతారు. ఇదిగో నువ్వు నడపగలవా? నేటి నువ్వు నడపలేవా? సరే, నీకు కూడా చేత కదా, మరి నువ్వేంటి, నువ్వు నడపగలవా? ఆహా, నడపగలవా? అయితే నేను చెప్పే రూల్స్ కొద్దిగా జాగ్రత్తగా విను. ఒకవేళ నువ్వు గనక నడపలేకపోతే వీళ్ళిద్దరూ ఫైనల్ కి క్వాలిఫై అవుతారు. వాళ్ళలోంచి ఒకరిని తీసుకుంటాను. ఒకవేళ నువ్వు నడిపితే నేను నిన్ను డైరెక్ట్ గా తీసుకుంటాను. కానీ నువ్వు వెళ్లే ముందు కొద్దిగా జాగ్రత్తగా ఉళ్ళు. అండ్ అలాగే మన ఆర్మీ చుట్టూ ఒక రౌండ్ వేసి రావాలి. జాగ్రత్త, వెళ్ళినప్పుడు ఏదన్నా ప్రాబ్లం ఎదురవ్వచ్చు.
కానీ అస్సలు వెనకడిగయ్యక. ఆర్మీ ఆఫీసర్స్ రెడీగా ఉండండి. జెట్ రెడీగా బయలుదేరుతుంది. ఇప్పుడు మీరు అటాక్ చేయండి. వాడు అసలు ఎలా తప్పించుకుంటాడో చూద్దాం. ఓకే, ఎలా అయినా సరే మనమైతే ఈ జెట్ని చాలా అంటే చాలా జాగ్రత్తగా మన ఆర్మీ బేస్మెంట్ చుట్టూరు ఒక రౌండ్ వేసైతే కనుక రావాలి. కానీ ఇక్కడ ఉన్నవేవి కూడా నాకు క్లారిటీగా తెలీదు. బట్ కానీ నేను చిన్నప్పుడు నేర్చుకున్న దాంతో ఖచ్చితంగా ఏదొకటి చేసి తీరుతాను. ఓకే, మనమైతే జెట్ని జాగ్రత్తగా టేక్ ఆఫ్ అయితే కనుక చేసాము. ఎస్ 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 కమాన్, మనమైతే బేస్మెంట్ చుట్టూరు తిరుగుతున్నాం. ఇప్పుడు అరే, ఎవరో వెనక నుంచి అయితే కనుక అటాక్ చేస్తున్నారు. కానీ మనం దాని దగ్గర నుంచి బాగానే తప్పించుకున్నాం అనుకోండి. ఓకే, ఇప్పుడు మనమైతే కనుక ఇక్కడి నుంచి యూటర్న్ కొట్టి మళ్ళీ మన ఆర్మీ బేస్మెంట్కి వెళ్ళాలి. ఓరే దేవుడో, వెనకతల నుంచి వాళ్ళైతే గనక మన మీద మిసైల్స్ వదులుతున్నారు. మనమైతే గనక చాలా అంటే చాలా మంచిగా తప్పించుకొని వాళ్ళ దగ్గర నుంచి బయటపడ్డాము. నాకు తెలిసినంత వరకు ఇది కూడా మిషన్లో ఒక భాగమేనేమో అనుకుంటున్నాను. లేకపోతే వెనకతల నుంచి వాళ్ళు అటాక్ చేస్తారా? నాకు తెలుసు. నాకు ఎందుకో అనిపిస్తుంది ఏంటంటే అటాక్ చేయమన్నది కూడా మన వాళ్ళేనేమో అనుకుంటున్నాను. లేకపోతే అటాక్ చేస్తారా? ఓకే ఓకే, ఓ ఎస్, ఫైనల్లీ కంట్రోల్లోకి అయితే వచ్చింది. మనం మళ్ళీ జాగ్రత్తగా తీసుకువెళ్ళాలి. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం, ఆగండి. అస్సలు మనం ఎక్కడ వెనకడికి వేయకూడదు. కరెక్ట్గా తీసుకెళ్ళి ల్యాండ్ చేయాలి. ఒకవేళ మళ్ళీ మన మీద అటాక్ చేస్తే అప్పుడు ఇలా తప్పించుకోవాలి. ఒక్క నిమిషం, ఇక్కడ పారాషూట్ ఉంది. మనం ముందుగానే వేసుకుని రెడీగా ఉందో ఒకవేళ ఇక్కడ అటాక్ చేస్తే మనం వెంటనే తప్పించుకోవడానికి పాసిబుల్గా ఉంటుంది. కమోన్ 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 కమోన్, ల్యాండ్ 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 ల్యాండ్. మళ్ళీ మన మీద అటాక్ చేసేలాగున్నారు. ఓరి దేవుడో, మళ్ళీ అటాక్ చేశారు. కమోన్ పారాషూట్, ఎస్. ఓకే, దూకేసాం. అమ్మా. ఓకే గాయ్స్, ఫైనల్లీ పారాషూట్ కూడా చాలా మంచిగా అయితే ఓపెన్ అయిపోయింది. మనమైతే తప్పించుకున్నాము. కాకపోతే అసలు ఏమంటారో ఏంటో అర్థం కావట్లేదు. అతను మొత్తం అంతా తిరిగి రమ్మని చెప్పారు. కాకపోతే మనమేమో జెట్ని కోల్పోయాము. ఇప్పుడు ఏమంటారో ఏంటో అన్న భయమే ఎక్కువగా ఉంది. చూద్దాం పదండి. ఓకే, ఫైనల్లీ మనమైతే వచ్చేసాము. నాకైతే భయంగా ఉంది అసలు మనల్ని ఏమంటారనేసి. అరే, ఏంటి ఇతను క్లాప్స్ కొడుతున్నారు? నిజంగా క్లాప్స్ కొడుతున్నారా లేకపోతే మనం ఏమైనా భ్రమ పడుతున్నామా? అరే, నిజంగానే క్లాప్స్ కొడుతున్నారు. అంటే మనం సెలెక్ట్ అయిపోయామా? ఏంటి సార్ క్లాప్స్ కొడుతున్నారు? మిషన్ నేను బాగానే చేశానా లేదంటే చెడగొట్టేశానా? లేదు లేదు, నువ్వు చాలా బాగా చేశావు. నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి అటాక్ చేయడం నా ప్లానింగే. అసలు నువ్వు అటాక్ చేస్తే ఎలా తప్పించుకుంటావు? అసలు జెట్ ని తప్పించగలవా లేవా అనుకొని టెస్ట్ చేశాను. ముందు చాలా బాగా తప్పించుకున్నావు. కానీ ల్యాండ్ చేసే సమయంలో అటాక్ చేస్తే ఎవరికన్నా ఇంపాసిబుల్ కాబట్టి తప్పించుకోలేరు. కానీ ఆ టైంలో నువ్వు పారాషూట్ యూజ్ చేసి చాలా తెలివిగా తప్పించుకున్నావు. సరే పద, నిన్ను ఒక వ్యక్తి దగ్గరికి తీసుకువెళ్ళాలి. పద వెళ్దాం. ఓకే గాయ్స్, నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది. మనమైతే గనక క్వాలిఫై అయిపోయాం. జెట్ని కూడా చాలా బాగా నడిపాం. అయ్యో సార్, సారీ, సైలెంట్ గా ఉంటాను. సార్ మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మన ఎన్ని రోజులు జెట్ ని బాగా నడిపేవాడి కావాలి మిషన్ కోసం అనుకుంటున్నాం కదా. ఇదిగోండి, దొరికేశాడు. వీడైతే మాత్రం చాలా బాగా నడిపాడు సార్. నేను అటాక్ చేపించినా సరే సూపర్ గా తప్పించుకున్నాడు. కరెక్ట్ టైంలో పారాషూట్ యూజ్ చేసి జెట్ నుంచి ముందుగానే దూకేశాడు. సూపర్ సార్, వీడైతే మాత్రం చాలా కేపబుల్ గా. అలానా? నీకోసం చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. సరే, నువ్వు ఇంత కేపబుల్ అయితే ఖచ్చితంగా నిన్ను తీసుకోవాల్సిందే. జాగ్రత్తగా విను. నిన్ను తీసుకునేది మెయిన్ రీజన్ వచ్చేసి ఒక మిషన్ కోసం. ఆ మిషన్ నువ్వు చేయగలగాలి. అందుకోసమే నిన్ను గ్రైండ్ చేస్తున్నావు, అర్థమైందా? ఒకవేళ నువ్వు ఆ మిషన్ చేస్తే పర్మనెంట్ ఆర్మీ ఆఫీసర్గా ఉండడానికి గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకుని నిన్ను అప్రూవ్ చేస్తాను. అప్పుడు ఇక ఆర్మీలోనే ఉంటూ దేశానికి సేవ చేయొచ్చు. ఒకవేళ దేశానికి సేవ చేయాలంటే ఏం చేయాలో తెలుసు కదా. ట్రైనింగ్ బాగా తీసుకొని దాంట్లో నేను మంచి మార్కులు తెచ్చుకోవాలి, అంతే కదా సార్? నువ్వు ఎందులోకి వెళ్ళినా సరే ముందుగా నీకు ఉండేది ఏంటో చెప్పనా? ఫిట్నెస్ లేకపోతే దేనిలో అన్నా ముందుకు తీసుకువెళ్ళడం బండిని కష్టం. కాబట్టి మా సైనికులందరికీ మేము ముందుగా ఫిట్నెస్ టెస్ట్ నే చేస్తాము. ఎవరైతే ఫిట్ గా ఉండి ఈ ఫిట్నెస్ టెస్ట్ ని పాస్ అవుతారో వాళ్ళని తీసుకుంటాం. కానీ నువ్వు ఆల్రెడీ చూడ్డానికి ఫిట్ గా ఉన్నావు కాబట్టి నీకు ఏమీ అవసరం లేదు. నీకు బెస్ట్ గన్ షూటింగ్ అయితే కనుక ఇప్పుడు నేర్పించబోతున్నాం. అది కూడా ది బెస్ట్ ఆఫీసర్ అండర్లో. సార్ మళ్ళీ ఎవరో కొత్త వ్యక్తి వచ్చినట్టుకున్నారు.
కిందకి వెళ్ళి ఎలా అయినా సరే వాళ్ళకి నేర్పించాలి. ఈ రోజు వాళ్ళని మంచిగా గ్రైండ్ చేయాలి. ఖచ్చితంగా మంచి మార్కులు కొట్టాలంటే వీడిని చాలా బాగా గ్రైండ్ చేయాలి. ఏదో స్పెషల్ మిషన్ అని చెప్పారు, దానికోసమే వీడిని తీసుకొచ్చినట్టుకున్నారే. ఓకే, ఏదో స్పెషల్ మిషన్ అని చెప్పారు, దానికోసం వీడిని తీసుకొచ్చారా? ముందు అసలు వీడిని దేనికి తీసుకొచ్చారో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయి. దాని తర్వాత సెక్షన్ మొదలు పెడతాను. సార్ వీడిని స్పెషల్ మిషన్ కోసం అనేసి తీసుకొచ్చాము. వీడు చాలా కేపబుల్ సార్. జెట్ నైతే మొత్తం చాలా బాగా నడిపాడు అండ్ చాలా బాగా ఎస్కేప్ కూడా అయ్యాడు. నువ్వంతా కేపబుల్ అన్నప్పుడు నీకు శిక్షణ చాలా బాగా ఇవ్వాలి. ఇదిగో, ఎప్పుడన్నా గన్ వాడేటప్పుడు నీ బాడీలో ఉన్న ప్రతి పార్ట్ని నువ్వు మంచిగా వార్మప్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నువ్వు వార్మప్ చేయలేదనుకో, ఆ గన్ నుంచి బుల్లెట్ వదిలే స్పీడ్కి ఏదన్నా ఎముక డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ నువ్వు వార్మప్ చేస్తే నీ ఎముకలన్నీ కొద్దిగా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటాయి. అండ్ ఫ్లెక్సింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. చూసుకో, గన్ను వాడడం అంటే అంత సులభమైన విషయం అయితే కాదు, చాలా అంటే చాలా కష్టం. కాబట్టి నువ్వు గన్ను వాడినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిదనేసి నీకోసమే చెప్తున్నాను. ఓకే, ఇక చాలు. ఇప్పుడు డైరెక్ట్ గా నీకు గన్ని ఎలా యూజ్ చేయాలో చెప్తాను, పద. ఇక్కడే మేము సైనికులందరికీ గన్ శిక్షణ ఇస్తూ ఉంటాం. చూసావు కదా ఎలా ఉందో? ఇక్కడి నుంచి నువ్వు షూట్ చేయాలి, కానీ ఇలా డైరెక్ట్ గా షూట్ చేయకూడదు. అలా చేస్తే అవతల ఉన్న అంతకులకి నువ్వు సులభంగా దొరికేస్తావు. కాబట్టి ఎప్పుడైనా సరే ఇలా కూర్చొని చెక్ చేసుకున్న తర్వాతే లెగిసి షూట్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందా? షూటింగ్ అనేది అంత సింపుల్ అయితే కాదు. చూసావు కదా నేను ఎలా చేస్తున్నానో? ఎప్పుడైనా సరే ఒక దాని నుంచి కవర్ తీసుకుని అవతల వాళ్ళని షూట్ చేయాలి. అలా చేస్తేనే మన ప్రాణాలకి ఎంతో సేఫ్. కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడైనా సరే కవర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అర్థమైందా? నువ్వు ఈ గేమ్లు ఆడవా? పబ్జి అలాంటి గేమ్లు చూసావా? కవర్ తీసుకొని ఫైట్ చేస్తారు. ఇది కూడా అలాగే, కానీ పబ్జి గేమ్ కాదు ఇది. ఒకవేళ మళ్ళీ చనిపోయినా మళ్ళీ రివైవ్ ఇవ్వడానికి ఇది చాలా కష్టం. ఇది నీ ప్రాణాలతో తీసుకున్న రిస్క్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ మైండ్ డైవర్షన్ కోసం అనేసి బ్యాక్ సైడ్ దీన్ని కూడా పెట్టాము, కానీ నువ్వు దాన్ని ఏం పట్టించుకోకూడదు. ఎగ్జాక్ట్ గా కనబడుతున్నాయి కదా అక్కడ, వాటినే నువ్వు షూట్ చేయాల్సి ఉంటుంది. గాయస్, నాకైతే శిక్షణ ఎంత బాగా ఇస్తున్నారో తెలుసా? నిజంగా ఎంత బాగా శిక్షణ ఇచ్చేవాళ్ళుంటే ప్రతి ఒక్కరు ఆర్మీ ఆఫీసర్ అయిపోవచ్చు. ఓకే, నన్నైతే గనక వాటిని షూట్ చేయమని చెప్పారు. ఒక్క బుల్లెట్ అన్న తగులుతుందో తగులుదన్న భయమే ఎక్కువగా ఉంది. పైగా కవర్ తీసుకొని షూట్ చేయమన్నారు కాబట్టి చాలా కష్టం. అయ్యో, ఇప్పుడు దాకా ఒక్క బుల్లెట్ కూడా తగలలేదేమో అనిపిస్తుంది నాకైతే గనక. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఒక్క బుల్లెట్ అన్నా తగిలిందో లేదో చూడాలి. అరే, ఒక్క బుల్లెట్ కూడా తగలేదా? అంతలా శిక్షణ ఇచ్చిన తర్వాత కూడా ఒక్క బుల్లెట్ కూడా నువ్వు ఫైర్ చేయలేదా? ఇది అస్సలు కరెక్ట్ కాదు. నిజంగా చాలా అంటే చాలా తప్పు. నేను అంత మంచిగా శిక్షణ ఇచ్చిన తర్వాత నువ్వు ఒక్క బుల్లెట్ ని కూడా ఫైర్ చేయకపోవడం అంటే నేను అస్సలు దీన్ని తీసుకోలేకపోతున్నాను. అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? ఒక్క బుల్లెట్ అంటే ఒక్క బుల్లెట్ కూడా టార్గెట్ కి కొట్టలేదు. సారీ సార్, వీడు చాలా కేపబుల్, బట్ కానీ షూటింగ్ లో ఎంత వీక్ గా ఉంటాడనేసి అస్సలు అనుకోలేదు. నన్ను క్షమించండి సార్. నీకులాంటి వాడు ఈ మిషన్ కి పనికిరాడు. పో, ఇక మీదట నువ్వు నాకు కనిపించుకో. ఒక్క బుల్లెట్ అన్న ఫైర్ చేస్తుంటే ఆలోచించేవాడిని. ఒక్క బుల్లెట్ కూడా నువ్వు ఫైర్ చేయలేదు. ఇలాంటి వాడిని తీసుకువచ్చి శిక్షణ ఇయ్యమని నాకు చెప్తున్నాడు. సార్, నాకు షూటింగ్ వచ్చు, కానీ మీరు చెప్పినట్టుగా ఫైర్ చేయమన్నారనేసి ఫైర్ చేశాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిల్ ఉంటుంది సార్. అలాగే నాకు కూడా ఒక స్కిల్ ఉంది. నేను డిఫరెంట్ యాంగిల్స్ నుంచి మంచిగా ఫైర్ చేయగలను. కొంతమంది లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేస్తే బాగా ఫైర్ చేస్తారు, కొంతమంది రైట్ హ్యాండ్ తో బాగా చేస్తారు. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క హ్యాండ్ బాగా అలవాటు ఉంటుంది. అలాగే నాకు కూడా ఒక్కొక్క యాంగిల్ బాగా అలవాటు సార్ ఫైర్ చేసినప్పుడు. సార్, దయచేసి మీరైతే నన్ను ఈ మిషన్ నుంచి తప్పించకండి. నేను నా చిన్నప్పటి నుంచి కన్న కల ఎలా అయినా సరే ఆర్మీ ఆఫీసర్ అయ్యి జనాలందరికీ సేవ చేద్దాము, మన దేశానికి సేవ చేద్దామని అనుకుని వచ్చాను. సార్ ప్లీజ్ సార్, ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి. ఈ మిషన్ నేను ఎలాగన్నా చెయ్యగలను అన్న నమ్మకం నాకుంది. నువ్వు చెప్పిన పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. నిజంగా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. కానీ అక్కడ ఉన్న మన జనాలకి ఏమన్నా అయ్యిందా నిన్ను అస్సలు వదిలిపెట్టను. ఒకే ఒక అవకాశం ఇస్తున్నాను, అర్థమైంది కదా? ఈ అవకాశాన్ని నువ్వు ఎలాగైనా నిలబెట్టుకోవాలి. అక్కడ జనాలకి ఏమీ కాకుండా నువ్వు ఈ మిషన్ ని కంప్లీట్ చేసి రావాలి. లిఖిత్, జాగ్రత్త. నా ప్రాణాల్ని పలంగా పెట్టన్నా సరే ఖచ్చితంగా మన సిటిజన్స్ ని కాపాడుతాను. మాటిస్తున్నాను కదా సార్, నేనైతే ఇచ్చిన మాటని అస్సలు తప్పను.
ఓకే, మనమైతే చాలా వేగంగా వెళ్ళాల్సి ఉంటుంది. టెర్రరిస్టులు అయితే గనక వేరే దేశం వాళ్ళు. ఇప్పుడు మనం వేరే దేశానికి వెళ్ళి మన వాళ్ళైతే గనక కాపాడాలి. అక్కడ చూస్తే వాళ్ళు చాలా డేంజర్ అంట. సుమారుగా ఇంతకు ముందు మన ఆఫీసర్స్ కూడా చాలా మంది వెళ్ళి అక్కడ చనిపోయారంట. అందుకోసమే రిస్క్ చేసి నన్ను ఒక్కని మాత్రమే పంపిస్తున్నారు. ఓకే, ఫైనల్గా మనమైతే బయలుదేరాము. ఇప్పుడు ఎలా అయినా సరే మనం అక్కడికి చేరుకోవాలి. కానీ మనం కొద్దిగా చీకటి పడ్డ తర్వాత అక్కడికి వెళ్తేనే చాలా వరకు మంచిది. చీకటి పడ్డ తర్వాత ఎందుకన్నానంటే చీకటి అయిందనుకో మనం కూడా కొద్దిగా తక్కువగా కనిపిస్తాము. అంటే అక్కడ స్ట్రీట్ లైట్లు లేవనుకోండి, మనం సింపుల్గా వాళ్ళ మీద ఛాన్స్ తీసుకొని ఫైట్ చేయొచ్చు. ఒకవేళ మనం పొద్దున్నే ఫైట్ తీసుకోవాలనుకుంటే అది చాలా రిస్క్. కాబట్టి మనం స్లోగా వెళ్ళా పర్లేదు, కానీ ఈ మిషన్ అయితే గనక ఖచ్చితంగా మనం సక్సెస్ చేయాలి. అదే మన మైండ్లో ముందున్నది. ఓకే గాయ్స్, ఫైనల్లీ మనమైతే గనక వచ్చేసాము. ఇదిగోండి, దీని పేరు వచ్చేసి నార్త్ యాంటార్క్ అంట. ఇక్కడే మన వాళ్ళనైతే గనక బంధించారు అని చెప్పేసి అంటున్నారు. ఈ రోజు సాయంకాలం చంపేస్తామని చెప్పేసి వార్నింగ్ కూడా ఇచ్చారంట. మనల్ని ఫస్ట్ ల్యాంప్లో ల్యాండ్ అవ్వమన్నారు. ఇదిగోండి, వెహికల్ కూడా ఇక్కడే ఉంది. ఓ గాయ్స్, స్పీడ్ అయితే కంట్రోల్ అవ్వట్లేదు. ఓకే ఓకే ఓకే, అటువైపు పక్క దాంట్లో అయితే కనుక ల్యాండ్ చేయాలి. ఎస్, ఫైనల్లీ మంచిగా ల్యాండ్ అయింది. ఇప్పుడు మనం టర్నింగ్ తిప్పుకొని మళ్ళీ అక్కడికైతే కనుక వెళ్ళాల్సి ఉంటుంది. అది చూసారా, అక్కడే మనకి వెహికల్ అయితే గనక అరేంజ్ చేశారు. వేళ్ల గ్యాంగ్లోనే మన మనిషిని అయితే గనక ఒకరిని పెట్టారు. దానికోసం మనకైతే ప్రతి ఇన్ఫర్మేషన్ చాలా అంటే చాలా మంచిగా వస్తుంది. ఓకే, మనమైతే గనక వచ్చేసాము ఫైనల్లీ. ఇదిగోండి, మన కోసమైతే గనక ఇతను ఒకరు వెయిట్ చేస్తున్నారు. ఎవరో అండర్ గ్రౌండ్ ఆఫీసర్గా అయితే గనక పెట్టారంట. ఇతను చాలా రిస్క్ తీసుకున్నాడంట. అతని ప్రాణాలనే పలంగా పెట్టాడంట. ఇంతకీ ఎవరు అబ్బా ఇతన? అంత ప్రాణాలని పలంగా పెట్టిన వాళ్ళు ఎవరో చూద్దావాగండి. అరే, ఇతను ట్రైనింగ్ సెక్షన్కి వచ్చాడు కదా గాయస్. ఇతను మీరు ట్రైనింగ్ సెక్షన్లో చూశారు కదా సార్. మీరు ట్రైనింగ్ సెక్షన్కి వచ్చారు కదా, మీరు అండర్ గ్రౌండ్ ఆఫీసర్గా ఎలాగయ్యారు? ఎవరితో అయితే వచ్చి స్పెషల్ గా మాట్లాడారో వాళ్ళందరినీ అండర్ గ్రౌండ్ ఆఫీసర్స్ గా పంపించేశారు. నన్ను కూడా ఇక్కడికి పంపించారు. కానీ చాలా జాగ్రత్తగా ఉండు లిఖిత్, వీళ్ళు చాలా డేంజర్ మనుషులు. నువ్వు చాలా జాగ్రత్తగా వాళ్ళని ఎదుర్కోవాలి, లేకపోతే చాలా అంటే చాలా పెద్ద ప్రాబ్లం లో పడతాము. అర్థమవుతుందో? సార్, మరేం కంగారు లేదు, నేను వచ్చేసాను కదా, నేను చూసుకుంటాను. ఓకే, ఎలా అయినా సరే మన వాళ్ళని కాపాడాలి. మన దేశానికి ఒక మంచి పేరుని తీసుకురావాలి. ఓకే, ఫైనల్గా నేనైతే స్టార్ట్ చేశాను. ఇక ఫాస్ట్గా మనమైతే గనక వెళ్లాల్సి ఉంటుంది. నాకైతే గనక ఒక మ్యాప్ ఇచ్చేశారు. వేళ్ళైతే గనక ఊరి చివరి నుంచి వెళ్ళమని అయితే గనక మ్యాప్ ఇచ్చేశారు కదా. ఇప్పుడు మనమైతే గనక ఊరి చివరి నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ఓకే, ఫైనల్గా మనమైతే గనక చివరి నుంచి అయితే వెళ్ళాలి. ఒకవేళ మనము గనక ఊరి మధ్యలోంచి వెళ్తే ఖచ్చితంగా మనల్ని ఎవరన్నా చూసే అవకాశం ఉంది. అందుకోసమే మనకి మ్యాప్ అయితే గనక ఊరి చివరి నుంచి వెళ్ళమని అయితే ఇచ్చారు. ఓకే, ఫైనల్లీ మనమైతే వెళ్తున్నాము. అస్సలు మనం లేట్ చేయకూడదు. ఒకవేళ లేట్ చేస్తే మళ్ళీ మన సిటిజన్స్ని చంపేసే అవకాశం ఉంది. ఓకే, ఇక్కడైతే గనక దారి బ్లాక్ అయిపోయింది. నాకు వేరే దారే కనిపించట్లేదు. ఇక నాకు ఆప్షన్ కూడా లేదు. ఇక్కడ కనబడుతున్న కింద రాళ్ళు గీళ్ళు మొత్తం అన్నీ ఉన్నాయి. దీని మీద నుంచే ఇప్పుడు మనమైతే కనుక వెళ్లాల్సి ఉంటుంది. కమాన్, మనమైతే కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎక్కడ ఎటువంటి మిస్టేక్ చేయకూడదు. చూసారా ఇక్కడ టైర్స్ కూడా ఎలా స్కిడ్ అయిపోతున్నాయో. మనమైతే కొద్దిగా కంట్రోల్గా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. కమాన్, మనం ఈ రూట్లో వెళ్ళడం చాలా వరకు మంచిదే. ఎందుకంటే మనం వెళ్తున్నట్టు కూడా తెలియదు. ఇంకొక విషయం చెప్పనా, ఈ వ్యాన్ కూడా సరిగ్గా సౌండ్ కూడా రావడం లేదు. చాలా స్మూత్గా సైలెంట్గా వెళ్ళిపోతుంది. అదో మనకి ప్లస్ పాయింట్ అనుకోండి. ఓకే, ఫైనల్లీ మనం దాదాపుగా వచ్చేసినట్టయితే కనుక నాకు అర్థమవుతుంది. ఇంకా ఎంత దూరం వెళ్ళాలబ్బా? సుమారుగా ఇంకొక 2 మైళ్ళ దాకా ఉంది. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వ్యాన్ని ఒక చోట పార్క్ చేసి అక్కడి నుంచి మనం నడుచుకునే వెళ్ళాల్సి ఉంటుంది. కానీ ఈ మంచులో నడవాలన్నా పరిగెట్టాలన్నా చాలా కష్టం. కాళ్ళు ఇరుక్కుపోతాయి కాబట్టి కొద్దిగా గట్టిగా ప్రయత్నించాలి. ఓకే గాయ్స్, ఫైనల్లీ మనమైతే వచ్చేసాము. అదిగోండి, లెఫ్ట్ సైడ్ లో మీకు ఒక చర్చ్ కనబడుతుంది కదా, అక్కడే వాళ్ళు ఉన్నట్టుగా అయితే గనక చెప్పారు. ఫైన్ కూడా చేశారు. మనం ముందుగా వాళ్ళు ఎక్కడెక్కడున్నారో ఏమేం ప్లేసుల్లో ఉన్నారో చప్పుడు లేకుండా వెళ్ళి జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఫైనల్గా మనమైతే వచ్చేసాం కాబట్టి ఇక ఇక్కడి నుంచి చాలా కేర్ఫుల్గా వెళ్ళి చూసుకోవాలి. కమాన్ 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 కమాన్. ఓ గాయ్స్, ఇదిగోండి ఇక్కడే ఉన్నారు చూడండి. ఓరి దేవుడో, ఎంతమంది ఉన్నారు చూడండి. 1 2 3 4 5 6
లెక్క పెట్టడం కూడా చాలా కష్టం. చాలా మంది అయితే గనక ఉన్నారు. ఇక్కడి నుంచి అటాక్ చేస్తే ఖచ్చితంగా చాలా కష్టం. కాబట్టి మనం ఇక్కడి నుంచి కాకుండా మనం వేరే వైపు నుంచి అటాక్ చేస్తేనే చాలా వరకు మంచిది. గాయస్ చాలా మంది ఉన్నారు. ఒకవేళ మనం ఇక్కడి నుంచి ఫైట్ చేస్తే మనకి కరెక్ట్ కవర్ కూడా ఉండదు. ఆ కవర్ లేకుండా వీళ్ళందరినీ చంపాలంటే కష్టం కాబట్టి మనం వేరే దారి ఏదన్నా ఉందేమో వెతుక్కోవాలి. ఓకే, ఇక్కడి నుంచి ఫైట్ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి మనమైతే గనక ఇప్పుడు వేరే దారిని వెతుక్కుందాము. కమ్మాన్, ఇప్పుడు వేరే దారి కోసం మనం ఇంకా ఎంత దూరం వెళ్లాల్సి ఉంటుందో అర్థం కావట్లేదు. ఇక్కడ కాళ్ళు చూస్తేనేమో ఈ మంచులో కూరుకుపోతున్నాయి. అసలు పరిగెట్టను కూడా పరిగెట్టలేకపోతున్నాను. ఎస్, ఫైనల్లీ మనకైతే గనక గేట్ కనిపించింది కాబట్టి ఇప్పుడు లోపలికి సింపుల్గా వచ్చేసాం. కానీ మీకు చెప్పాను కదా, మనకి కంప్లీట్లీ లెఫ్ట్ అండ్ రైట్ కవర్ చేసుకొని ఫైర్ చేసేలా కవర్ ఉండాలి. అంటే ఇక్కడి నుంచి ఫైర్ చేయడం అంత కరెక్ట్ కాదనుకోండి. ఇక్కడి నుంచి కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని చేద్దాము. ఎస్, నాకు ఎందుకో ఈ కవర్ కొద్దిగా బాగా నచ్చింది. ఇక్కడి నుంచి మనం జాగ్రత్తగా ఫైట్ చేయొచ్చు. అమ్మయ్యా, ఫైనల్ గా మనకైతే మంచి కవర్ దొరికింది. ముందుగా వాళ్ళ బాస్ వేసేస్తే ఒక పని అయిపోతుంది. రండి ఇప్పుడు చూసుకుందాం. ఓకే, వీళ్ళందరికీ మనం ఎక్కడున్నామో తెలిసిపోయింది. కానీ మనం కవర్ తీసుకొని ఫైట్ చేయడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎస్, ఇంకొకటి కూడా ఫినిష్ అయిపోయాడు. కానీ వాళ్ళు కూడా కవర్ తీసుకుని చాలా చక్కగా ఫైట్ చేస్తున్నారు. కానీ మనం ఎలాగైనా తప్పించుకోవాలి. వాళ్ళ బుల్లెట్లు అయితే గనక దాదాపుగా ఓకే, మనకి వెస్ట్ ఉండడం వల్ల మనమైతే సేవ్ అయ్యాము. లేకపోతే ఈ పాటికి కింద పడిపోయే వాళ్ళం. అరే, వెనక నుంచి ఎవడో వచ్చేసాడు. ఆగల చెప్తాను నీ సంగతి. అయిపోయావు. ఓరి దేవుడో, కరెక్ట్ టైంలో రీలోడ్ పడింది. ఓకే, వీడిని కూడా ఫైర్ చేశాము. అరే, వీడెవడరా? వీడు కరెక్ట్ టైంలో వచ్చాడు. ఓర్ని, ఇక్కడ ఇద్దరున్నారు. ఇక్కడ ఇంకొకడు. ఓకే, వీడు కూడా ఫినిష్ అయిపోయాడు. ఓరే ఒరే ఒరే ఒరే, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చేస్తున్నారు. అసలు మనకి గ్యాప్ ఇవ్వడం లేదు. ఇలాగైతే చాలా కష్టం. అమ్మయ్యా, ఫైనల్గా మనకి మళ్ళీ కవర్ దొరికింది. ఒక నిమిషం ఒకసారిగా మనల్ని రౌండ్ అప్ చేసేసారు. దానివల్ల మనం చాలా కన్ఫ్యూజ్ అయిపోయాం. సుమారుగా మనకి బుల్లెట్లు అయితే కనుక తగిలేసినాయి. కానీ వెస్ట్ ఉండడం వల్ల బ్రతికిపోయాం అనుకోండి. గుండు అయిపోయావరా. ఎస్, వీడు కూడా అయిపోయాడు. అరే, ఏంట్రా వీళ్ళు రౌండ్ అప్ చేస్తున్నారు. మనం కంప్లీట్లీ కవర్ తీసుకోలేకపోతున్నాం. అసలు మనకి అవకాశం కూడా ఇవ్వడం లేదు. ఎలా అయినా సరే మనం కవర్ తీసుకొని ఫైట్ చేద్దాం అనుకున్నా సరే వీళ్ళు అవకాశం ఇవ్వకుండా మొత్తం రౌండ్ అప్ చేస్తున్నారు. అదిగోండి అక్కడ ఉన్నాడు. ఎస్, లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇంకొక ఇద్దరు మాత్రమే మిగిలారు. వీడు కూడా అయిపోయాడు. అదిగోండి ఇంకొకడు పరిగెట్టుకుని వెళ్తున్నాడు. చూడండి, మీకు కనిపించాడా? వీడితో మనం కొద్దిగా జాగ్రత్తగా చేయాలి. ఏ మాత్రం వీడు తలకి కొట్టాడంటే మనం వెంటనే స్పాట్ లో ఎక్కడే పడిపోతాము. ఎస్ 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 ఎస్, ఫైనల్ గా వీడు కూడా ఫినిష్ అయిపోయినట్టుకున్నాడు. ఒకసారి చెక్ చేసుకుందాం ఆగండి. ఒకవేళ ఎవరన్నా దాక్కుని అటాక్ చేసే అవకాశం కూడా ఉంది. సుమారుగా మనం 15 మంది దాకా చంపినట్టుకున్నాం రా దేవుడా. ఓరి దేవుడో, ఎంతమంది టెర్రరిస్ట్లా. నిజంగా నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక్క నిమిషం చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఎస్, ఫైనల్ గా ఓకే, వీడు కూడా ఫినిష్ అయిపోయాడు. అమ్మయ్యా, ఫైనల్ గా మనకి ఇచ్చిన మిషన్ అయితే గనక కంప్లీట్ అయిపోయింది. సారీ, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. వీళ్ళని సేఫ్ గా ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాకనే కంప్లీట్ అయినట్టు. మేడం, మీరైతే ఏం కంగారు పడకండి. మిమ్మల్ని కాపాడడానికే నేను వచ్చాను. ఇక మీదట మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయరు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మమ్మల్ని కాపాడకపోతే ఖచ్చితంగా ఈ టెర్రరిస్టులు మమ్మల్ని చంపేసేవాళ్ళు. మీరు కరెక్ట్ సమయానికి వచ్చి మమ్మల్ని రక్షించారు. థ్యాంక్ యూ సో మచ్. మరేం పర్లేదు. ఒక ఆర్మీ ఆఫీసర్గా ఇది నా బాధ్యత. ఓకే, ఇప్పుడు ఫోన్ చేసి వీళ్ళకైతే కనుక చెప్పాల్సి ఉంటుంది మిషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది అనేసి. హలో సార్, మిషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. టెర్రరిస్టులు అందరూ చచ్చిపోయారు. ఆల్రెడీ వీళ్ళని కూడా కాపాడేశాను. కానీ వీళ్ళకి మోకాలు వేయడమే బాగా నచ్చినట్టుకుంది. ఇంకా అలాగే కూర్చున్నారు, లేగడం లేదు. సరే, వీళ్ళకి ఏమన్నా అయిందేమో చూసి ఒకసారి చెక్ చేసిన తర్వాత వీళ్ళని తీసుకొని వస్తాను. ఓకే సార్, ఇక మరి నా ఆర్మీ జాబ్ కోసం కొస్తే చూడండి. ఈ మిషన్ కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా నా జాబ్ ని పర్మనెంట్ చేస్తానన్నారు కదా. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే గాయస్, చూశారు కదా, ఫైనల్ గా మనమైతే వీళ్ళని కాపాడాము. ఎంత కష్టపడ్డాము. దీనికోసమన్నా సరే మీరు కనీసం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయాలి.